హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అలసంద కాయల కర్రీ అండి. ఈ కర్రీని తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, టేస్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1/2 kg వరకు అలసంద కాయలని తీసుకున్నాను. కాయలకి ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ అలసంద కాయల్ని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు కదా. సో మీ ఊర్లో ఈ కాయల్ని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అలసంద కాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని 2-3 సార్ల వరకు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన అలసంద కాయల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అందులోనే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత కవర్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా ఉడికింది. వాటర్ కూడా కరెక్ట్ సరిపోయి, ఒకవేళ వాటర్ మిగిలిన ఉంటే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా ఉంచేసుకోవచ్చు. ఉడికించుకొని అలసంద కాయల్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరేమో కరివేపాకును వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఇదిగో ఈ విధంగా టమాటాలు మెత్తగా మగ్గాలి. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించుకున్న అలసంద కాయల్ని యాడ్ చేసుకోవాలి. అలసంద కాయలు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంటలో మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి బాగా కలిపి ఇందులోనే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. కారం అయితే మీరు తిన్నదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువైతే యాడ్ చేయొద్దు, ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసుకొని చిన్న మంటలో ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చిన్న మంటలో ఉడికించడం వల్ల ఎందుకంటే కారం అనేది ఉడకాలి కాబట్టి చిన్న మంటలో ఉడకడం వల్లనే కర్రీ అనేది చిక్కగా ఉడుకుతుందని, కారం కూడా పచ్చివాసన లేకుండా ఉడుకుతుంది. ఇదిగో 5 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఆయిల్ కూడా కర్రీలో నుంచి సపరేట్ అయింది కదా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. సో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇంకా టేస్ట్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, సో తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం. మన పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా ఉంటాయండి. అండ్ పల్లెటూరు స్టైల్లో వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం.